నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోబోతున్నది మరొక నెంబరు, 3వ నెంబరు. అంటే ఏ నెలలోనైనా సరే 3, 12, 21, 30 అంటే ఏది కలిపినా 3 వచ్చేట్టుగా ఉండే వాళ్ళని మనం 3వ నెంబర్ వ్యక్తులుగా మనం తీసుకుంటాము. వీరు విద్య వివేక ప్రదాతగా ఈ 3వ నెంబర్ వ్యక్తులు, అంటే కొంతవరకు గురుడు ఇన్ఫ్లుయెన్స్గా కూడా దీన్ని వాళ్ళకి చెప్తాం మామూలుగా చెప్పేటప్పుడు. కాబట్టి ఈ వ్యక్తులకి విద్య వివేకం అనేవి ప్రధానమైన విషయాలు. వీరి గురించి మనం జనరలైజేషన్ అంటే ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయని జనరల్గా అంటే కామన్గా చెప్తున్నాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి వెరిఫై చేసుకుందాం. అంటే చాలా ఉన్న సమయం ప్రకారం ఎంతవరకు వీలైతే అంతవరకు కొంతైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందులో ముఖ్యంగా ఈ 3వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కృషి చాలా గట్టిగా చేస్తారు, ఆత్మవిశ్వాసం అనేది చాలా అధికంగా ఉంటుంది, గొప్ప నాయకులుగా కీర్తించబడతారు, చాలా మంచి మనసు అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా సరే వీళ్ళకి దైవభక్తి, దేశభక్తి మొదలైనవన్నీ కూడా సమాన స్థాయిలో ఉంటాయి. అంటే రాజకీయంగా కూడా ఎదుగుతారు, గొప్ప నాయకులుగా కీర్తించబడుతారు. అలాగే ఇతరులకు ఉపయోగపడే గొప్ప సంస్కారం కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళకి స్వార్థం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే కొందరిలో అసలు ఉండదు, కొందరికి ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పెద్దల మాటను గౌరవిస్తారు, అంటే సంస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి, దైవభీతి, సంస్కారం, పెద్దల్ని గౌరవించడం, పెద్దల దారిలో నడవడం, అలాగే ఆల్రెడీ ఉన్న విషయాలు ఏదైనా ఉంటాయంటే పురాతన విషయాలని పాటిస్తూ ముందుకెడతారు, ధర్మాన్ని ఆచరిస్తారు, కృషిశీలతో ముందుకెడతారు, నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటారు. ఇది వీళ్ళ గురించి. అలాగే పెద్దవాళ్ళని అభిమానిస్తారు, చిన్నవాళ్ళని అభిమానంగా చూస్తారు, సలహాలను ఇస్తారు, సలహాలు తీసుకుంటారు, సలహాలు ఇవ్వడంలో అందవేసిన చెయ్య. చాలామంది వీరి సలహాల కోసం పరితపిస్తూ ముందుకు పెడతారు. అలాగే ఎవరినైనా సరే ఆజ్ఞాపిస్తూ పని చేయించుకోగలరు, బుజ్జగిస్తూ పని చేయించగలరు, దేంట్లో అయినా సిద్ధహస్తులే. ఇతరులందరూ కూడా వీళ్ళ మాట విని వీళ్ళ పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దైవభక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు ఏదైనా సరే. అంటే ప్రాచీన సిద్ధాంతాలు, ఆచార వ్యవహారాలను మాత్రం వీళ్ళు వదలరు. అంటే ఎంత కొత్త విధానాలు వచ్చినా కూడా ఓల్డెన్ డేస్ ప్రాచీన సిద్ధాంతాలు, ఓల్డెన్ థియరీస్ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇష్టం. ఎంతసేపు పెద్దల్ని, గురువుల్ని అనుకరిస్తారు. వాళ్ళ సొంత బుద్ధితో ఏ పనైనా చేస్తారు. అన్నిట్లోనూ న్యాయ మార్గం కోసం వాళ్ళు ఎక్కువ తప్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరిని సాయం అడగరు, కానీ ఇతరులు ఎవరిన సాయం అడిగితే మాత్రం తప్పకుండా చేస్తారు. ఇతరులకి సహకరిస్తారు, ఇతరుల సహకారం అడగడానికి ఇబ్బంది పడతారు. అంటే ఆ రకమైన మనస్తత్వం. అలాగే తమకుండే సుఖదుఖాలను ఇతరులకు తెలియనియడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. వాళ్ళు ఏ కష్టమైనా వాళ్ళే పడ్డానికి చూసుకుంటారు తప్ప ఇతరులను అడగాలి, ఇతరులకి వాళ్ళ కష్టసుఖాలు తెలియాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేయరు. కానీ ఇతరుల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా తను చేయగలిగిన చేతనైన సాయం చేయడంలో వీళ్ళు ముందుంటారు. చాలా షార్పు మెమరీ అనేది ఉంటుంది, శాస్త్ర పరిజ్ఞానం అధికంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా ఉంటుంది, ఆత్మగౌరవం అధికంగా ఉంటుంది. పట్టు వదలకుండా ఏదైనా కార్యక్రమాన్ని చేయాలనుకుంటే అది అయ్యేదాకా నిద్రపోరు. అనేక రకాలైన కళల్లో వీళ్ళకి ఇది ఉంటుంది. కృషి వీళ్ళకుండే సుగుణాల వల్ల అందరూ వీళ్ళని ఇష్టపడతారు, అభిమానిస్తారు. వీళ్ళ ప్రవర్తనకి ప్రజల్లో మంచి గౌరవం అనేది ఒకటి ఉంటుంది. మంచి క్యారెక్టర్ వల్ల క్రమక్రమంగా వీళ్ళు జీవితంలో ప్రగతిని సాధిస్తూ ముందుకెడతారు. వీళ్ళకి దురాశ అనేది ఉండదు. అంటే ఏదైనా సరే ఇతరుల అధికారం కోసం వీళ్ళు ఆశించరు. వాళ్ళు ఎవరినైనా సరే క్షమించే మంచి గుణం అనేది వీళ్ళల్లో మనం చూస్తాము. సత్యం, ఎంతసేపు సత్యం, న్యాయం, వీటి కోసం శ్రమ అనేది అధికంగా చేస్తారు. తమ మనసులో భావాల్ని చక్కగా బహిరంగంగా వాళ్ళు వ్యక్తపరిచే నేచర్ ఒకటి ఉంటుంది. లోపల రకంగా పై రకంగా ఉండే క్యారెక్టర్ కాదు, మంచి ఉత్తములుగా, అలాగే దాంతోపాటు గొప్ప నాయకులుగా కూడా వీళ్ళు ఉంటారు. త్యాగబుద్ధి అనేది ఉంటుంది, బుద్ధి కుశలత ఉంటుంది, మంచి బుద్ధి అనేది ఉంటుంది. అలాగే విద్యలో కూడా ఎప్పుడు ప్రథమ స్థానంలో రావడానికే ఎక్కువ కృషి చేస్తుంటారు. విద్యాపరంగా వీళ్ళకి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి నేచర్ని ఉపయోగించుకొని, ఆలోచనలను ఉపయోగించుకొని ఎలాంటి స్థానంలోకి వెళ్ళాలో దానికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క నేచర్ని వాళ్ళే ఒక రకంగా సిస్టమేటిక్గా ఏర్పరచుకుంటారు. అలాగే వీళ్ళలో చాలామంది చిన్నప్పటి నుంచి కుటుంబ భారాన్ని మోయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉండడం బట్టి వీళ్ళకి బాధ్యతలు అనేవి చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉంటాయి. సత్యం, ధర్మం, న్యాయం, కృషిశీలత, నైపుణ్యాలు, పట్టుదల మొదలైన వాటి మీద ఎక్కువ వీళ్ళకి ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ రకంగానే కృషి చేస్తారు. ఇతరులకు ఏమీ ఆశించరు, ఇతరులకు ఇవ్వడానికి ఎక్కువ వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇతరుల డబ్బు కూడా వీళ్ళ దగ్గర ఉన్న క్షేమంగా ఉంటుంది. ఇతరుల కోసం వీళ్ళు
కొంత పాటుపడే తత్వం కూడా ఉంటుంది. ఎక్కువ చూడంగానే వీళ్ళని స్వార్థపూరితం అనే క్యారెక్టర్గా కూడా చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కుటుంబం మీద ప్రేమ, త్యాగం, జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రసిద్ధిగాంచిన వైద్యులుగా అన్ని రకాలుగా కూడా రాణిస్తారు. మత గురువులుగా, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలుగా, ఇదిగా న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా, జడ్జిలుగా, అంటే ఎక్కువ వీళ్ళదంతా కూడా స్పిరిచువాలిటీ, న్యాయం, ధర్మం వాటికి సంబంధించిన విషయాలు, బోధకులుగా, సన్మార్గవర్దిగా అన్ని రకాలుగా వీళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంటారు. ఇతరుల మనస్తత్వాన్ని ఇట్టే గ్రహిస్తారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఆలోచిస్తూ ముందుకెడతారు. కాలానుగుణంగా ఏర్పడుతున్న వాటి ప్రకారం మారుతూ ఉంటారు. పగలు రాత్రి అనే భేదం లేకుండా విపరీతంగా శ్రమిస్తారు. మొత్తం బాధ్యతలన్నీ కూడా వాళ్ళు నెత్తినేసుకుని ఎంత పనైనా చేస్తారు. ఇతరుల ఆస్తి కోసం ఏనాడు ఆశించరు. వాళ్ళకు ఉన్నదాంతోనే సంతృప్తి పొందుతారు. విప్లవాత్మకమైన ఆలోచనలనే వీళ్ళకు ఉంటాయి. విశిష్టమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి. గురువు ఆదిత్యత వీళ్ళకి సంపూర్ణంగా ఉండడం వల్ల ఇతరులకు బోధించడంలో వీళ్ళు చాలా ముందుంటారు. జీవితంలో చాలా కష్టపడి ప్రగతి సాధిస్తారు. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకి తమ మాటలకు బద్దులయ్యే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళ మాట ప్రకారం విని ముందుకెళ్లే ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళకుంటారు. ఇళ్లను కూడా చాలా కళాత్మకంగా పెట్టుకుంటూ ముందుకెడతారు. రసాయనాలు, కళలకు సంబంధించినవి, తర్వాత రైటింగ్, స్క్రిప్ట్స్, తర్వాత సినిమా నిర్మాణం, కథ, మాటలు, తర్వాత డైరెక్షన్స్, చిత్రానువాదం, శబ్దగ్రహణం ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా చక్కగా రాణిస్తారు. ఎంత సంపన్నులైనా కూడా చాలా ఆడంబరం లేకుండా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. సమాజ సేవకులుగా ముందుకెడతారు. అలాగే శరీరం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీళ్ళది. విదేశాలకు వెళ్ళి కూడా గడించేవారు చాలామంది ఉంటారు. విధిని జయించే బుద్ధిబలం కూడా వీళ్ళకు ఉంటుంది. గణిత శాస్త్రంతో ప్రతిభ, వాక్చాతుర్యం మొదలైనవన్నీ ఉంటాయి. అలాగే ఎవరైనా తమకి నచ్చకపోతే వెంటనే దూరంగా జరుగుతారు, కానీ ఎవరితోనూ అనవసరమైన ఘర్షణలకి దిగడానికి ఇష్టపడరు. తమ అర్హతకు లోపమైన ఏ పనిలోనూ ఉండడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు. నీతి, నిజాయితీ మొదలైన ఉన్నతమైన గుణాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం, కీర్తి కోసం పరితపించడం అనేది ఉండదు. మంచి పనులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెడతారు. అలాగే వీళ్ళకి ఏంటంటే చాలా గాంభీర్యంగా ఉంటారు. వీళ్ళని చూడంగానే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చాలా గంభీరంగా ఉంటారు. చక్కగా వీళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ. ప్రభుత్వ ఉద్యోగాల్లో త్వరగా ప్రగతి సాధిస్తారు. ధర్మ సంస్థలకు వీళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్లకి వాటికి ఒక ఇదిగా ఉంటారు. కుటుంబంలో ఈ యొక్క సిస్టర్స్తోనూ, బ్రదర్స్తోనూ చాలా చక్కగా కలివిడిగా ఉంటారు. చక్కగా గైడెన్స్ ఇవ్వగలరు, చక్కటి సలహాలు ఇవ్వగలరు. ఎవరైనా సరే వీళ్ళ సలహాల కోసం వీళ్ళ మాటకు భిన్నంగా ప్రవర్తించడానికి ఎవరు ముందుకు రారు. వీళ్ళ గాంభీర్యాన్ని భయపడతారు. మంచి హృదయం ఉంటుంది. యథార్థవాది, బంధువిరోధి అన్న రీతిలో ఉంటారు. కానీ ఎక్కడంటే ఇదంతా ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటారు. ప్లస్ పాయింట్స్ లేని ఈ 3, 12 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళకి ప్లస్ పాయింట్స్ కనుక తగ్గితే వాళ్ళల్లో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే మొండిగా ఉంటారు, వాదిస్తూ ఉంటారు, సోమర్తనంతో కూడిన జీవితం ఉంటుంది. ఏ పనైనా సరే చాలా స్లోగా చేస్తూ ఉంటారు. అలాగే గొడవలకు కూడా దిగడానికి, అనవసరమైన ఆడంబరాలకి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటారు. పెద్దలని గౌరవించడం కానీ, వాళ్ళ దారిలో వెళ్ళడం కానీ చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ప్లస్ పాయింట్స్ ఉండేవాళ్ళు ఎంత చక్కగా అందరికీ గైడెన్స్ ఇస్తారో, ప్లస్ పాయింట్స్ తగ్గిన వాళ్ళకి, అంటే ఆ బలం తగ్గిన వాళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు అనేవి ఉంటాయన్నది కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇంకా చాలా ఉన్నా కూడా మనకి ఇప్పుడున్న సమయం ప్రకారం కొంతవరకు మనం మాట్లాడుకున్నాం.